ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. నిజానికి ఆలోచన కూడా ఏమీ ఇబ్బంది కాదు. కానీ ఆలోచనతో ఎప్పుడైనా కానీ ఒక ఎమోషన్ అనేది కలిసి ఉంటుంది. అది నెగిటివ్ ఎమోషన్ కావచ్చు, పాజిటివ్ ఎమోషన్ కావచ్చు. సపోజ్ ఆ ఎమోషన్లో పడి మనం చేయాల్సినటువంటి పనులు సరిగా చేయలేకపోవటం, ఆ ఎమోషన్లో మన ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోవటం, నీరసపడిపోవటం, మానసికంగా కుంగిపోవటం, రకరకాలైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం. నిజానికి మీకు బాగా సన్నిహితులు లేకపోతే చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎవరో యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం కారిపోతుంది, మనిషి చాలా సీరియస్ యాక్సిడెంట్. అలాంటప్పుడు మీరు అక్కడే కూర్చొని కుప్పకూలిపోయారు, లేకపోతే ఏడుస్తూ కూర్చున్నారు, చాలా బాధపడుతున్నారు. దానివల్ల వాళ్ళకి ఏంటి ఉపయోగం? తక్షణం చేయవలసిన పని ఏంటంటే ఒక 100కి డయల్ చేసి అంబులెన్స్ని తీసుకొచ్చి ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించడం వల్ల అవతల వాళ్ళకి ఉపయోగం అనేది ఉంటుంది. ఈ ఎమోషన్ వల్ల యాక్చువల్గా మనం ఈ నెగిటివ్ ఎమోషన్స్, మెయిన్గా ఈ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల మనం శరీరంలో మానసికంగా ఉండేటువంటి ఎనర్జీని కోల్పోవటమే కాకుండా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు సరైనవి తీసుకోలేకపోవటం, చేయవలసిన పనిని కరెక్ట్గా చేయలేకపోవటం, ఇలాంటి అన్ని విషయాల మీద కూడా దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆలోచన ఇబ్బంది కాదు, దాని నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎమోషన్ ఏదైతే ఉందో అదే ఇబ్బంది.